ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యము నందలి ఆదిపర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. పాండవులు పంచాల దేశానికి వెళ్ళ నిశ్చయించుకొనుట. ఆ బ్రాహ్మణుడు చెప్పిన పంచాల దేశ వృత్తాంతం విన్నప్పటి నుండి ఆ దేశానికి వెళ్ళవలెనని పాండవుల మనస్సులో తీవ్రమైన ఉత్కంఠ బయలుదేరింది. కుంతి ఒకనాడు యుధిష్ఠిరునితో, నాయనా, మనం ఈ ప్రదేశంలో చాలా కాలం ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూచివేశాం. ఇక్కడ ఇప్పుడు భిక్ష కూడా చాలినంత దొరకడం లేదు. పంచాల దేశం సుభిక్షమైన దేశమని యజ్ఞసేన మహారాజు బ్రాహ్మణ ధర్మ పూజకుడని వింటున్నాం. నీకు అంగీకారయోగ్యం అయితే ఆ దేశానికి వెడదాం అంది. నాకు అంగీకారమే, తమ్ముళ్ళు ఏమంటారో మరి అన్నాడు యుధిష్ఠిరుడు. వాళ్ళు కూడా సరే అనడంతో కుంతి కుమారులతో పంచాల దేశానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. వాళ్ళు అక్కడ ఉండగానే ఒకనాడు వ్యాసుడు వాళ్లను చూడడానికి వచ్చాడు. అందరూ సభక్తికంగా ఆయనకు అభివాదనలు చేశారు. వ్యాసుడు వాళ్లను ఆశీర్వదించి ఇలా చెప్పాడు. ఒక ఆశ్రమంలో ఒక మహర్షికి గొప్ప సౌందర్యం గల కన్య ఉండేది. దురదృష్టవశంచేత అంత సౌందర్యవతియే అయినా ఆమెకు భర్త లభించలేదు. ఆమె ఉగ్రమైన తపస్సు చేసి శంకరుని అనుగ్రహం సంపాదించింది. నీకేమి కావాలో కోరుకో అన్నాడు శంకరుడు. సర్వగుణ సంపన్నుడైన భర్త కావాలి అని ఆమె మాటి మాటికి కోరింది. నీకు 5 భర్తలు ఉంటారు అన్నాడు శంకరుడు. నాకు ఒక్క భర్తనే అనుగ్రహించు అని కోరగా, నీవు నాకు భర్తనిమ్ము అని 5 సార్లు కోరావు. అందుచేత 5 భర్తలుంటారు అని చెప్పి శంకరుడు అంతర్ధానమయ్యాడు. దేవరూపిణి అయిన ఆమె కృష్ణా అను పేరుతో ద్రుపదుని ఇంట్లో పుట్టింది. మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు నివసించండి. ఆమె మీకు లభిస్తుంది. తరువాత మీరందరూ సుఖపడుతారు. వ్యాసుడు వెళ్ళిపోయాడు. పాండవులు తల్లితో పంచల దేశానికి బయలుదేరారు. ఆ బ్రాహ్మణుని వద్ద సెలవు తీసుకొని అనేక ప్రదేశాలు దాటుతూ గంగా తీరం చేరారు. రాత్రి అర్జునుడు ఒక ఉల్ముఖం అనగా మండుతూ ఉన్న కొరివి చేతిలో పట్టుకొని ముందు నడుస్తున్నాడు. ఆ సమయంలో ఒక గంధర్వుడు స్త్రీలతో కలిసి గంగా నదిలో జలక్రీడలు చేస్తున్నాడు. పాండవులు అటువైపు వస్తున్న సందడి వినగానే అతడు బయటకు వచ్చి ధనుస్సు ఎక్కుపెట్టి పరుషంగా ఇలా అన్నాడు. సాయం సంధ్యా ప్రారంభ సమయంలో 80 లవాలకు కొంచెం తక్కువ కాలం ముహూర్తం అంటారు. అది దాటిన తరువాత యక్షులు, గంధర్వులు,
రాక్షసులు సంచరించే కాలం. అంతకు ముందు పగటి సమయంలో మాత్రమే మానవులు సంచరించవలసిన కాలం, అనగా సంధ్యాకాలం. తరువాత సంచరించే మానవులను పట్టుకుంటాం. నేను అంగారపర్ణుడనే గంధర్వుడను, కుబేరుని ప్రియమిత్రుడను. నేను గంగానదిలో విహరిస్తున్నాననే విషయం తెలియదా? దగ్గరకు రాకండి, దూరంగా పొండి. అర్జునుడా మాటలు విని, దుర్మతి, సముద్రంలోనూ హిమవత్ పర్వతం ప్రక్కన ఈ నదిలోనూ ఎవరికి పగలు గాని రాత్రి గాని సంధ్యా సమయంలో కానీ ఏ అడ్డంకులు ఉండవు. గంగానదిని స్పృశించడం విషయంలో భోజనం చేసిన తరువాత ముందు, రాత్రి, పగలు అంటూ నియమాలు ఏవీ లేవు. భుక్తో వా పృథవా భుక్తో రాత్రావహని ఖేచర న కాలనియమో హ్యస్తి గంగాం ప్రాప్య సరిద్వరాం. ఆదిపర్వము 169:17. దుర్బలులైన మానవులు మీకు భయపడి మిమ్మల్ని పూజిస్తుండవచ్చు. మేం అలాంటి వాళ్ళం కాము. నువ్వు చెప్పినంత మాత్రాన గంగానదీ జలం స్పృశించకుండా వెళ్ళము అన్నాడు. దానితో వారిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ గంధర్వుని మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అర్జునుడు వానిని పట్టుకొన్నాడు. ఆ గంధర్వుని భార్య కుంభీనసి వచ్చి ప్రార్థించగా యుధిష్ఠిరుడు వానిని విడిపించేశాడు. గంధర్వుడు అర్జునుని పరాక్రమాన్ని మెచ్చుకుంటూ, నీవు నన్ను ఈనాడు జయించావు. ఇప్పుడు అంగారపర్ణుడు నిప్పువలే ముట్ట శక్యం కాని వాహనం కలవాడు అను నా పేరు విడిచివేస్తున్నాను. నా చిత్రరథత్వం పోయి నేనిప్పుడు దగ్ధరథుడను, అనగా రథం కాలిపోయిన వాడను అయ్యాను. ప్రాణాలతో నన్ను విడిచినందుకే నేను నీకొక చాక్షుషి విద్య అనే విద్య ఉపదేశిస్తాను. దీని సహాయం చేత 3 లోకాలలో ఏది చూడాలన్నా చూడగలుగుతావు. మీ అన్నదమ్ములు 5గురికి ఒక్కొక్కరికి 100 గంధర్వలోకంలో పుట్టిన అశ్వాలు ఇస్తాను. ఇవి మహావేగం గలవి, అలసట ఎరుగవు. ఇవి మీకు అన్ని విధాలా ఉపకరిస్తాయి అన్నాడు. నీవు ఈ విద్యను ప్రీతితో ఇస్తే గ్రహిస్తాను, కానీ జీవిత సంశయంలో ఉండడం చేత ఇస్తున్నట్లయితే నేను గ్రహించను అన్నాడు అర్జునుడు. నాకు జీవితం ఇచ్చావు కాన ప్రీతిపూర్వకంగానే నేను ఈ విద్యను నీకిస్తున్నాను. అంతేకాదు, మనం ఇప్పుడు మిత్రులమయ్యాము. అందుచేత నీ నుండి ఆగ్నేయాస్త్రాన్ని నేను గ్రహిస్తాను అన్నాడు చిత్రరథుడు. ఆ విధంగా అర్జున చిత్రరథులు ఒకరి నుండి ఒకరు విద్యలు గ్రహించారు. చిత్రరథుడు వాళ్లకు అశ్వాలు కూడా ఇచ్చాడు. సరే, నువ్వు అలా అనవసరంగా మా మీదికి యుద్ధానికి దూసుకొని వచ్చావెందుకు అని అర్జునుడు చిత్రరథుణ్ణి అడిగాడు. మీరందరూ కూడా అగ్నులు లేకుండా, అనగా అవివాహితులై బ్రహ్మచర్యం విడనాడడం వల్ల ఆహుతులు లేకుండా కూడా బ్రాహ్మణుడెవడూ లేకుండా వస్తున్నారు. అందుచేత మిమ్మల్ని నేను ఎదిరించాను. మీరు 5గురు అన్నదమ్ములు. మీ తండ్రి ఎంత పరాక్రమవంతులో నేను వినియున్నాను. అయినా మిమ్మల్ని నేను దర్శించాను. కారణం ఏమనగా, బహుబలశాలి అయిన ఏ వీరుడు కూడా స్త్రీల సమక్షంలో తననెవరైనా చిన్నగా చూస్తే
సహించడు. స్త్రీ సకాశే చ కౌరవ్య నా పుమాన్ క్షంతుమర్హతి దర్శనామాత్మనమాత్మనః పశ్యన్ బాహుద్రవిణమాశ్రితః. ఆదిపర్వము 169-68. మరొక కారణం ఏమనగా రాత్రులందు మా బలం పెరుగుతుంది. అందుచేత భార్యలతో కలిసి ఉన్న నాకు క్రోధం కలిగింది. అయితే నువ్వు ఉత్తమ ధర్మమైన బ్రహ్మచర్యం సంరక్షించుకొనడం చేత నన్ను జయించగలిగావు. అర్జున, స్వేచ్ఛగా ప్రవర్తించే ఏ క్షత్రియుడైనా రాత్రి యుద్ధం చేస్తే అతడు జీవించడు. అయితే స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడైన పురోహితుని సంరక్షణలో ఉన్నట్లయితే రాత్రించరులనందరినీ జయించగలడు. అందుచేత రాజు సకల శాస్త్రవేత్తయైన ధర్మాత్ముడైన ద్విజుణ్ణి పురోహితుణ్ణిగా స్వీకరించాలి. లభించిన దానిని పొందడానికి, పొందిన వానిని రక్షించుకొనడానికి రాజు ఉత్తమ గుణసంపన్నుడైన పురోహితుణ్ణి ఏర్పరచుకోవాలి. లాభం లుబ్ధుమలబ్ధం వా లబ్ధం వా పరీక్షితుం పురోహితం ప్రకుర్వీత రాజా గుణసమన్వితం. ఆదిపర్వము 169-77. ఓ తాపత్య, కూడా బ్రాహ్మణుడు పురోహితుడుగా లేని భూపాలుడు కేవలం తన శౌర్యం చేతగాని బంధువర్గ సహాయం చేతగాని భూమిని జయింపజాలడు అన్నాడు చిత్రరథుడు. అంతా బాగానే ఉంది, నన్ను తాపత్యాన్ని సంబోధిస్తున్నావు ఏమిటి అని అడిగాడు అర్జునుడు. చిత్రరథుడు తపతీ సంవరుణుల కథ చెప్పడం ప్రారంభించాడు. సూర్యునికి తపతి అని ఒక కుమార్తె ఉన్నది. ఆమె సావిత్రికి చెల్లెలు. సాటిలేని సౌందర్యం గల ఆమెను వివాహం చేసుకొనడానికి తగిన వరుణ్ణి గూర్చి ఎంత ఆలోచించినా సూర్యునికి ఎవరూ కనపడలేదు. ఇలా ఉండగా కురువంశానికి చెందిన రుక్షుని పుత్రుడైన సంవరణుడు సూర్యుణ్ణి ఆరాధిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు. కృతజ్ఞుడు, ధర్మజ్ఞుడు, మహాసౌందర్యశాలి అయిన సంవరణుడే తన కుమార్తెకు తగిన వరుడని సూర్యుడు నిశ్చయించుకొన్నాడు. ఒకనాడు సంవరణుడు వేటకై అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తపతి కనబడింది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడై తనను వివాహమాడవలసిందిగా ఆమెను కోరాడు. నేను నా తండ్రి అనుమతి లేనిదే వివాహమాడజాలను అని ఆమె అంది. సూర్యుని అనుగ్రహం సంపాదించుకొనడానికై సంవరణుడు వశిష్ఠుణ్ణి స్మరిస్తూ 12 దివసాలు గడిపాడు. వశిష్ఠుడు ప్రత్యక్షమై సంవరణుడు తపతిని కోరుచున్నాడని తెలిసి సూర్యుని వద్దకు వెళ్ళాడు. సూర్యుడు, మహాముని, నీకేమి కావలనో చెప్పు అన్నాడు. విభావసు, ధర్మాత్ముడైన సంవరుని కొరకై నీ కుమార్తె అయిన తపతిని వరించడానికై వచ్చాను అని వశిష్ఠుడు సవినయంగా సూర్యునితో అన్నాడు. సూర్యుడు అందుకు అంగీకరించి తపతిని వశిష్ఠునితో పంపాడు. వశిష్ఠుడు ఆమెను భూలోకానికి తీసుకొని వచ్చాడు. తపతీ సంవరుణులకు వివాహం జరిగింది. ఆమె యందు సంవరుణునకు కురువు అను పుత్రుడు జన్మించాడు. అర్జున, నీవీ విధంగా తపతి వంశానికి చెందినవాడవు అవడం చేత నిన్ను తాపత్య అని సంబోధించాను అన్నాడు చిత్రరథుడు. వశిష్ఠుడు మహాతపశ్శాలి అయిన సాటిలేని
బ్రహ్మర్షి అని వర్ణిస్తూ చిత్రరథుడు ఈ విధంగా చెప్పాడు. అరుంధతి పతి అయిన వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు. దేవతల చేత కూడా జయింపశక్యం కాని కామక్రోధాలు రెండూ వశిష్ఠుని తపస్సుచే నిర్జితులై అతని పాదాలు పట్టి ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకొనడం చేత అతనికి వశిష్ఠుడు అని సార్థకమైన నామధేయం ప్రసిద్ధమైనది. కాన్యకుబ్జంలో గాధి అను రాజ్యశ్రేష్ఠుడుండేవాడు. అతడు కుశికుని కుమారుడు. గాధి కుమారుడైన విశ్వామిత్రుడు సైన్యంతో వేటకు బయలుదేరి వెళ్ళి ఒక మృగాన్ని తరుముతూ వశిష్ఠాశ్రమంలో ప్రవేశించాడు. తన ఆశ్రమానికి వచ్చిన ఆ విశ్వామిత్రుని వశిష్ఠుడు అతిథి మర్యాదలతో సత్కరించి తన వద్దనున్న కామధేను పుత్రి అయిన నందినిని ప్రేరేపింపగా ఆ ధేనువు అనేక విధాలైన ఆహారములను పానీయాలను సృజించి విశ్వామిత్రుణ్ణి అతని సైన్యాన్ని సంతృప్తులను చేసింది. నందిని ప్రభావాన్ని చూచిన విశ్వామిత్రుడు, నీకు కొన్ని వేల గోవులను ఇస్తాను, ఈ నందినిని నాకిమ్ము అని వశిష్ఠుని ప్రార్థించాడు. నేను చేయవలసిన దేవ అతిథి పితృకార్యాలు యజ్ఞాలు ఈ నందిని మీదనే ఆధారపడి ఉన్నాయి, దీనిని నీకివ్వను అన్నాడు వశిష్ఠుడు. నేను క్షత్రియుణ్ణి, నువ్వు తపస్వాధ్యాయులు మాత్రమే సాధనములుగా గల విప్రుడవు. ప్రశాంతులైన బ్రాహ్మణులకు వీర్యం ఏమి ఉంటుంది? వేల కొలది గోవులనిచ్చినా కూడా ఈ ధేనువును ఇవ్వనంటున్నావు, దీనిని బలాత్కారంగా లాగికొనిపోతాను అని అంటూ విశ్వామిత్రుడు నందినిని కొరడాలతోనూ దండంతోనూ కొడుతూ తీసుకొని పోతున్నాడు. అలా కొడుతున్నా కూడా ఆ ధేనువు ఆశ్రమం విడిచి వెళ్లకుండా అరుస్తూ వశిష్ఠుని ఎదుటికి వచ్చి నిలబడింది. మంగళప్రదురాల, నీ అరుపు వింటూనే ఉన్నాను. నిన్ను విశ్వామిత్రుడు బలాత్కారంగా లాగుకొని పోతున్నాడు. ఓర్పుగల బ్రాహ్మణులను కదా నేను, ఏమి చేయగలను అన్నాడు వశిష్ఠుడు. వీళ్ళు కొరడాలతోనూ కర్రలతోనూ కొడుతుండగా దిక్కులేని దానని వలె ఏడుస్తున్న నన్ను చూస్తూ ఎందుకు ఉపేక్షాభావంతో ఉన్నావు అని వశిష్ఠుని అడిగింది. నందిని ఇలా అడుగుతున్నా కూడా వశిష్ఠుడు ఏమాత్రమూ చలించలేదు, వికారం చెందలేదు. క్షత్రియులకు బలం తేజస్సు, బ్రాహ్మణుల బలం ఓర్పు. నేను ఓర్పుతో ఉన్నాను, నీకు ఇష్టమైతే వీనితో వెళ్ళు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు ఆ ధేనువు, పూజ్యుడా, నువ్వు నన్ను విడిచివేస్తున్నావా? నీవు విడవకపోతే వీళ్ళు నన్ను తీసుకొనకు వెళ్ళజాలరు అంది. కళ్యాణి, నేను నిన్ను త్యజించడం లేదు, శక్యమైతే వెళ్లకుండా ఉండిపో. అటు చూడు, త్రాళ్లతో గట్టిగా బంధించి నీ లేగదూడను వాళ్ళు తీసుకొని పోతున్నారు అని వశిష్ఠుడు అన్నాడు. నువ్వు వెళ్ళవద్దు, ఆగిపో అన్న వశిష్ఠుని మాటలు వినగానే ఆ ధేనువు రౌద్రాకారం ధరించి సైనికులను చంపడం ప్రారంభించింది. ఆమె శరీరం నుండి అనేక జాతులకు చెందిన వేల కొలది యోధులు పుట్టి విశ్వామిత్రుని సైన్యాన్ని అంతను నశింపజేసి కొంతమందిని ఆశ్రమానికి బయటకు తరిమివేశారు. ఇది చూచిన విశ్వామిత్రుడు ఏమీ చేయజాలక, ఆహా, బ్రహ్మ తేజస్సు ముందు క్షాత్ర తేజస్సు నిర్వీర్యం కదా అని అనుకొని
ఘోరమైన తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని, అద్భుతమైన శక్తిని సంపాదించాడు. వశిష్ఠుని తపశ్శక్తిని, క్షమాగుణాన్ని గూర్చి చిత్రరథుడు ఇంకా ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన కల్మాషపాదుడు అను ఒక రాజు ఉండేవాడు. అతనికే సౌదాసుడని, మిత్రసహుడని పేర్లు. అతడొకనాడు వేటాడి అలసి వస్తుండగా ఒక్క మనిషికి మాత్రమే చోటు ఉన్న దారిలో వశిష్ఠుని జ్యేష్ఠపుత్రుడైన శక్తి ఎదురుపడ్డాడు. పక్కకు తప్పుకొని నాకు దారి ఇయ్యి అన్నాడు రాజు. అప్పుడు శక్తి మృదువైన మాటలలో, రాజా, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వే నాకు దారి ఇవ్వాలి అన్నాడు. వారిద్దరికీ జరిగిన వివాదంలో ఆ రాజు కోపంతో ఆ మునిని కొరడాతో కొట్టాడు. అప్పుడు శక్తి కోపంతో, రాజాధమా, రాక్షసుడు వలె మునిని కొరడాతో కొట్టావు. నువ్వు పచ్చి మాంసం తినే రాక్షసుడవు అయిపోదువుగాక అని ఆ రాజును శపించాడు. వాస్తవంలో శక్తికి రాజుకి మధ్య ఈ వివాదాన్ని విశ్వామిత్రుడు తన తపశ్శక్తి చేత కలిగించాడు. ఇతడు వశిష్ఠునితో సమానుడైన వశిష్ఠపుత్రుడు శక్తి అను విషయం ఆ రాజుకు తర్వాత తెలిసింది. విశ్వామిత్రుడు అక్కడనే ఎవరికీ కనపడకుండా ఉండి ఆ రాజును, శక్తిని కూడా వంచడానికి ప్రయత్నించాడు. తనకిచ్చిన శాపం ఉపసంహరించమని అంటూ రాజు శక్తిని శరణుజొచ్చాడు. ఆ రాజు అభిప్రాయం తెలిసిన విశ్వామిత్రుడు ప్రేరేపింపగా కింకరుడను రాక్షసుడు శక్తి రాజునికిచ్చిన శాపం చేత, విశ్వామిత్రుని ఆజ్ఞ చేత ఆ రాజును ఆవహించాడు. రాక్షసుడు రాజును ఆవహించాడు అని తెలుసుకొని విశ్వామిత్రుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఆవహించడం చేత ఆ రాజు చాలా క్లేశం అనుభవిస్తూ ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. అతడొకనాడు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు, రాజా, నేను ఆకలితో చాలా బాధపడుతున్నాను, నాకు మాంసం ఉన్న ఆహారం పెట్టించు అని కోరాడు. నువ్వు ఇక్కడనే ఉండు, నీకు ఆహారం పంపుతాను అని చెప్పి అంతఃపురానికి వెళ్ళిపోయిన రాజుకు అర్ధరాత్రి వేళ ఈ విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు వంటవానిని పిలిచి, అరణ్యంలో ఆకలితో బాధపడుతున్న బ్రాహ్మణుడొకడున్నాడు, అతనికి మాంసంతో కూడిన భోజనం ఇచ్చిరా అని ఆజ్ఞాపించాడు. వంటవాడు మరణశిక్ష విధించిన వారిని చంపేవాళ్లున్న ప్రదేశానికి వెళ్ళి నరమాంసం తీసుకొని అది వండి అరణ్యంలో ఉన్న ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. అతడు దివ్య దృష్టి చేత అది తినకూడని మాంసం అని తెలుసుకొని, నాకిలాంటి ఆహారం ఇచ్చినందులకు శక్తి శపించిన విధంగా రాక్షసుడివై తిరిగెదవుగాక అని ఆ రాజును శపించాడు. 2 శాపాలు కలవడంతో ఆ రాజు పూర్తిగా బుద్ధి మారిపోయి రాక్షసుడిగా ప్రవర్తిస్తూ ముందుగా తనకు శాపం ఇచ్చిన శక్తిని చంపి భక్షించి వేశాడు. విశ్వామిత్రుడు రహస్యంగా ప్రేరేపిస్తూనే ఉండడం చేత వశిష్ఠుని కుమారులను 100 మందిని కూడా చంపివేశాడు. ఇలా ఆ రాక్షసుడు తన 100 కుమారులను చంపడానికి విశ్వామిత్రుడే కారణం అని తెలిసి కూడా వశిష్ఠుడు అతనికి ప్రత్యపకారం చేయడానికి పూనుకొనకుండా తానే మరణించాలని నిశ్చయించుకొని పర్వత శిఖరం నుండి క్రిందికి దుముకడం, అగ్నిలో పడడం, సముద్రంలో మునగడం మొదలైన పనులన్నీ
చేశాడు. అయినా మరణించలేదు. చివరికి వశిష్ఠుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు. పుత్రులు లేని ఆ ఆశ్రమంలో ఉండలేక మళ్ళీ బయటికి వచ్చి తన శరీరం అంతా పాశాలతో బంధించుకొని ఒక మహానది ప్రవాహంలో పడ్డాడు. ఆ నది అతని పాశాలన్నీ ఛేదించి అతనిని మళ్ళీ గట్టు మీద పడవేసింది. ఈ విధంగా వశిష్ఠుని పాశాలను ఛేదించడం చేత ఆ నదికి విపాశ అను పేరు కూడా వచ్చింది. మళ్ళీ అతడు పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్న ఒక పెద్ద నదిలో పడ్డాడు. అగ్నితో సమానమైన అతడు తనలో పడగానే ఆ నది 100 పాయలుగా విడిపోయింది. అందుచేత దానికి శతద్రు అని పేరు వచ్చింది. వశిష్ఠుడు మాత్రం మరణించలేదు. మరణించడానికి శక్యం కాదని తెలుసుకొని వశిష్ఠుడు మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళాడు. అతడు నడిచి వెడుతుండగా అతని వెనుకనే అదృశ్యంతి అను స్త్రీ నడిచి వస్తూ ఉన్నది. వెనుక నుంచి వేద ఘోష వినపడింది. అతడు వెనుకకు తిరిగి చూచి, ఎవరది నా వెనుకనే వస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆమె, మహానుభావ, నేను శక్తి భార్యను. నేను నా గర్భంలో 12 సంవత్సరాలుగా ఒక శిశువును మోస్తున్నాను. వేదాధ్యయనం చేస్తున్నది ఆ శిశువే అని చెప్పింది. వశిష్ఠుడు, అయితే నా వంశం నిలబడింది కదా అని సంతోషిస్తూ ఆ కోడలితో కలిసి తిరిగి వస్తుండగా దారిలో కల్మాషపాదుడు కనపడ్డాడు. అతడు వాళ్ళిద్దరినీ చంపడానికి వచ్చాడు. కోడలు భయపడింది. వశిష్ఠుడు చూచి, భయపడకు, ఇతడు రాక్షసుడు కాదు, కల్మాషపాదుడను రాజు, శాపంచేత ఇలా అయ్యాడు అని ఆమెతో అంటూ మీదికి వస్తున్న అతనిని చూచి అని గట్టిగా అనగానే అతడు ముందుకు రాలేకపోయాడు. తరువాత వశిష్ఠుడు మంత్రోదకం అతని మీద చల్లగానే అతడు శాప విముక్తుడై వశిష్ఠునకు నమస్కరించి, మహానుభావా, నేను నీ యాజ్యుడనైన సౌదాసుడను అని అంటూ, నేను నీకేమి చేయగలను అని అడిగాడు. రాజా, జరిగినదేదో జరిగిపోయింది, మళ్ళీ నీ రాజ్యం నీవు పాలించుకో అన్నాడు. ఎన్నడూ ఏ బ్రాహ్మణుని అవమానించకు అన్నాడు వశిష్ఠుడు. ఆ రాజు మళ్ళీ రాజ్యంలో ప్రతిష్ఠితుడయ్యాడు. అతడు వశిష్ఠుని ప్రార్థింపగా వశిష్ఠుడు అతని భార్య అయిన మదయంతికి పుత్రుణ్ణి అనుగ్రహించాడు. ఆమె గర్భాన్ని 12 సంవత్సరాలు మోసి అలసిపోయి రాతితో ఉదరం కొట్టుకొని గర్భస్రావం చేసుకొనుట చేత ఆ పిల్లవానికి అశ్మకుడని పేరు వచ్చింది. అతడు పౌదాన్యం అను నగరం నెలకొల్పాడు. అదృశ్యంతి కన్న పుత్రునకు వశిష్ఠుడు తాను అసువులను అనగా ప్రాణాలను విడవాలనుకుంటున్నప్పుడు పుట్టి వాటిని నిలపడం చేత పరాశరుడు అను పేరు పెట్టాడు. పరాశరుడు పెద్దవాడైన పిమ్మట తన తండ్రిని రాక్షసుడు చంపివేసినను విషయం తల్లి ద్వారా విన్నాడు. అప్పుడు అతడు సమస్త లోకాలను నశింపజేయాలని నిర్ణయించుకున్నాడు. వశిష్ఠుడు అతనిని ఆ ప్రయత్నం నుండి వారిస్తూ ఆ సందర్భంలో ఔర్వుని కథ చెప్పాడు. ఔర్వుని కథ. పూర్వం కృతవీర్యుడనే భూపతి ఉండేవాడు. అతడు భృగువంశీయుల యాజ్యుడు. తన పురోహితులైన భృగువంశీయులకు ఆ రాజు అత్యధికంగా
ధన ధాన్యాదులిచ్చి వాళ్లను సుసంపన్నులను చేశాడు. కృతవీర్యుడు స్వర్గస్థుడయ్యాడు. అతని వంశానికి చెందిన వారికి ఒకప్పుడు ధనం అవసరమైంది. వాళ్ళు వెళ్ళి భృగువంశీయులను యాచించారు. అప్పటికే చాలామంది భృగువంశీయులు తమ ధనాన్ని ఇతరులకు దానం చేసివేశారు. కొందరు అత్యధికమైన ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. ఏదో పని మీద భూమి త్రవ్వుతుండగా భృగువంశీయుల ఆ ధనం అంతా బయటపడింది. దానితో క్రోధోద్రిక్తులైన ఆ రాజవంశీయులు భృగువంశీయులనందరినీ గర్భస్థ శిశువులతో సహా చంపడం ప్రారంభించారు. వారిలో ఒక భృగువంశీయుని భార్య వంశాన్ని రక్షించుకొనడం కోసం గర్భాన్ని తన తొడలో అనగా ఊరువులో దాచుకొని 100 సంవత్సరాలు కాపాడిద్ది. ఒకనాడు రాజవంశీయులు పర్వతాల మీద నివసిస్తున్న భృగువంశీయ స్త్రీలను వెదుకుకుంటూ అక్కడికి వెళ్ళారు. భయపడిన ఒక బ్రాహ్మణి చెప్పగా వాళ్ళు ఊరువులో గర్భం ధరించి ఉన్న స్త్రీ గర్భాన్ని నశింపచేయడం కోసం ఆమె దగ్గరకు వెళ్ళారు. ఆమె ఊరువు నుండి సూర్య తేజస్సుతో ఒక పిల్లవాడు పుట్టాడు. అతని తేజస్సుతో రాజవంశీయుల దృష్టి నశించింది. వాళ్ళు బ్రాహ్మణిని ప్రార్థించగా ఆమె, నాకు మీ విషయంలో ద్వేషభావం ఏదీ లేదు, అందుచేత మీ దృష్టి పోవడానికి నేను కారణం కాదు. ఈ పిల్లవాని వంశానికి చెందిన వాళ్లను మీరు చంపివేయడం చేత ఆ క్రోధంలో ఇతడు మిమ్ములనందరినీ నశింపజేయదలిచి ఉన్నాడు. అతనినే వేడుకొనండి అని చెప్పింది. వాళ్ళు ఆ పిల్లవానిని ప్రార్థించగా అతడు వాళ్లకు మళ్ళీ దృష్టిని ప్రసాదించాడు. ఊరువు నుండి జనించడం చేత ఆ పిల్లవానికి ఔర్యుడు అను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చింది. భృగువంశీయులకు జరిగిన ఆ అన్యాయానికి ప్రతిక్రియగా అన్ని లోకాలను నశింపచెయ్యాలను తీవ్రమైన క్రోధావేశంతో ఔర్వుడు తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఈ విషయం గమనించిన అతని పూర్వపురుషులందరూ అతని దగ్గరికి వచ్చి, ఈ విధంగా లోక సంహారం కొరకు ప్రయత్నించవద్దు అని చెబుతూ ఇలా అన్నారు. ఆ క్షత్రియులందరూ మిమ్మల్ని చంపుతున్నప్పుడు మేము అశక్తులమై ఊరుకోలేదు. మా ఆయుర్దాయాలు మూడి ఏదో విధంగా ప్రాణాలు విడవాలను అభిప్రాయంతోనే మేం ధనం భూమిలో పాతిపెట్టడం వంటి పనులన్నీ చేశాము. వాళ్ళు హింసిస్తున్నా సహించాము. అందుచేత లోకక్షయ ప్రయత్నము నుండి విరమించు అని బోధించారు. వాళ్ళు ఇలా ఉపదేశించినా కూడా ఔరువుడు శాంతించలేదు. నా తీవ్రమైన క్రోధము ప్రతిజ్ఞా వ్యర్థం అవడానికి వీలు లేదు. పాపం జరుగుతున్నప్పుడు సామర్థ్యం ఉండి ఆ పాపాన్ని అడ్డుకొనని వాడు మహాపాపాత్ముడవుతాడు. జానన్నపి చాయః పాపం శక్తిమాన్ నానియచ్చతి ఈశః సన్ సోపి తేనైవ కర్మణా సంప్రయుజ్యతే. ఆదిపర్వము 179:11. నా కోపము నుండి పుట్టిన సమస్త లోకాలను కాల్చివేయనున్న ఈ అగ్నిని నేను నా తేజస్సు చేత అణిచిపెడితే అది నన్నే కాల్చివేస్తుంది. యశ్చాయం మన్యుజో మే గ్లిర్నోకానాదాతుమిచ్చతి
దహేదేశ చ మామేవ నిగృహీతః స్వతేజసా. ఆది పర్వము 179:15. మీరు సర్వలోకాలకు హితం కోరుతున్నారని నాకు తెలుసు. అందుచేత ఉపాయం ఏమో చెప్పండి అన్నాడు ఔర్యుడు. అప్పుడు ఆ పూర్వపురుషులు, ఉదకం సర్వలోకాలకి ఆధారం. అందుచేత నీ క్రోధాగ్నిని సముద్రోదకంలో విడిచిపెట్టు అని అన్నారు. ఆ విధంగా అతడు తన కోపాగ్నిని సముద్రంలో విడిచాడు. అదే అశ్వముఖం ఆకారంలో జ్వాలలు చిమ్ముతూ సముద్ర జలాన్నంతటినీ హరించి వేస్తూ ఉంటుంది. అందుచేత నువ్వు కూడా లోక వినాశ ప్రయత్నం నుండి విరమించు అని వశిష్ఠుడు పరాశరునికి బోధించాడు. పరాశరుడు లోక వినాశ ప్రయత్నం నుండి విరమించాడు. కానీ రాక్షసులనందరినీ నశింపజేస్తానంటూ యాగం ప్రారంభించాడు. వశిష్ఠుడు నివారించలేదు. ఆ యజ్ఞాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండగా అత్రి, పులశ్చుడు, పులహుడు, క్రతువు, మహాక్రతువు మొదలైన మహర్షులందరూ వచ్చి అతనిని ఆ ప్రయత్నం నుంచి విరమించేటట్లు చేశారు. అక్కడ వ్రేల్చిన ఆ అగ్నిని అతడు హిమవత్ పర్వతానికి ఉత్తర పార్శ్వంలో వదిలాడు. ఇప్పటికి కూడా ఆ అగ్ని పర్వదినాలలో విజృంభించి వనాలను, శిలాతలాలను కాల్చివేస్తూ ఉంటుంది. మాకు తగిన పురోహితుడెవరు అని అర్జునుడు చిత్రరథుణ్ణి అడిగాడు. దేవలుని తమ్ముడైన ధౌమ్యుడను ముని ఈ వనంలోనే ఉత్కోచకం అనే తీర్థంలో తపస్సు చేసుకుంటున్నాడు. మీకు నచ్చితే ఆయనను పురోహితునుగా వరించండి అని చెప్పి గంధర్వుడు వెళ్ళిపోయాడు. పాండవులు ఉత్కోచకానికి వెళ్ళి ధౌమ్యుణ్ణి మాకు పురోహితుడుగా ఉండుము అని ప్రార్థించగా ఆయన అంగీకరించాడు. మనకొక మంచి రక్షణ దొరికినది అని పాండవులు సంతోషించారు. ఓం తత్సత్.